శ్రీకాకుళంలో డయేరియా బాధితులను పరామర్శించారు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు. స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సరిగా మంచినీటిని సరఫరా చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజలు డయేరియాతో పడుతున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించారు. డయేరియాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించి 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్, స్థానికంగా ఉండేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ప్రధానంగా నగరంలో డయేరియా అవుట్బ్రేక్ వచ్చింది, నాయకులు ఎవరు అందుబాటులోకి రావడం లేదు, ప్రభుత్వం ఆ దిశగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మీరందరూ కూడా గొంతెత్తినప్పటికీ మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఎక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ ఆడుకుంటున్నారు. ఏంటి కబడ్డీ 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 అని కబడ్డీ ఆడుకుంటున్నారు.